హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య శేఖర్. ఈరోజు మీకు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చేసి చూపించిపోతున్నాను. చాలా ఈజీ అండ్ క్విక్గా చేసుకునే రెసిపీ అండి. క్యారేజ్ బాక్స్లోకి అయితే అదే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఈజీగా మనం ఇది చేసి పెట్టేయచ్చు. అండ్ అలాగే పిల్లలకి కూడా మనం పెట్టచ్చు. ఇది చూడండి, ఇలా ఆయిల్ ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎగ్స్ బ్రేక్ చేసి ఇలా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ 2 ఎగ్స్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇది చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు అండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మనం ఇక్కడ ఇట్లాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే మనకు మంచిగా వస్తుంది. నేను అన్నీ కొంచెం తక్కువ క్వాంటిటీలోనే యూజ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి, ఇలా ఎగ్ కొంచెం బాయిల్ అయ్యాక ఇక్కడ 3 టేబుల్ స్పూన్ పెప్పర్ని అయితే యాడ్ చేశాను. అలాగే కొంచెం సాల్ట్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి ఫ్రై అయిన ఎగ్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగా మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి. చూడండి, ఇలా మనం ఆయిల్ యాడ్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్స్ని నేను యాడ్ చేశాను. గార్లిక్ మనకు ఫ్రైడ్ రైస్లో మంచి టేస్ట్ని ఇస్తుంది. అలాగే సన్నగా తరుక్కున్న ఒక పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 3/4 కప్పు క్యారెట్ని అయితే యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర ఇంకేమన్నా వెజిటేబుల్స్ అవైలబిలిటీలో ఉంటే క్యాప్సికమ్ కానీ క్యాబేజ్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే క్యాప్సికమ్ అది తినరు కాబట్టి నేను క్యారెట్ ఒకటే యూజ్ చేసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని ఇట్లా సన్నగా తరుక్కొని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక చూడండి, నేను చిన్న టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసేస్తున్నానండి. ఇలా మనం ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇలా మనం ఉడకపెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా రైస్ని యాడ్ చేసుకొని మనం మొత్తంగా మిక్స్ చేసుకోవాలి. రైస్ అనేది మీ ఇష్టం అండి. అది మామూలుగా నేనైతే రైస్ కుక్కర్లో మనం తీసుకుంటాం కదా కప్పు, ఆ కప్పుతో 1 కప్పు రైస్ తీసుకున్నాను. ఆ రైస్నంతా ఇట్లా చల్లార్చుకొని దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. మీరు మెజర్మెంట్ మీకు ఎలా ఇష్టమో అలా తీసుకోవచ్చు. సో ఇదంతా కలిసేలాగా ఈ వైట్ రైస్ అంతా దీంట్లో మిక్స్ చేసేస్తున్నాను. చూడండి, ఇలా మిక్స్ చేశాక మనం ఇప్పుడు పెప్పర్ని కొంచెం యాడ్ చేస్తున్నాం. 3/4 టేబుల్ స్పూన్ పెప్పర్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే సాల్ట్ మీకు రుచికి తగిన సాల్ట్ అండి. సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, సాల్ట్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్ ఫ్రైని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. రైస్లోకి అన్నిట్లో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక చూడండి, మంచిగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ సోయా సాస్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని అయితే యాడ్ చేశాను. ఇవి ఆప్షనల్ అండి, మీ ఇష్టం. యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అట్లాగే తినేయచ్చు. నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. సో యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇలా యాడ్ చేసుకొని మనం మంచిగా మొత్తం కలిసిపోయేలాగా ఆ సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో నచ్చిందా మీకు ఈ రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.